నమస్తే అందరికి. ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, అక్క నా హస్బెండ్ చనిపోయిండు, నేను ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, సంబంధాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైతలేదు అక్క అంటే, సిస్టర్ బాగా గుర్తుంచుకో, మన తాహత్ ఎంతో అంతవరకే చూసుకోవాలి. మన తాహత్కు మించి రిచ్ అని నువ్వు చూసుకున్నావు అనుకో, వాళ్ళకు బాంచనని మనం బతకవలసి వస్తుంది. ముఖ్యంగా ఆ పెట్టుబోతలు అవన్నీ మనము భరించలేము. మనము ఉండే లేని తల్లే ముత్తలు అమ్ముకొని వాళ్ళకి పెట్టి మనం నడి బజార్లో వడుడైతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా సిస్టర్, ఇప్పుడు నువ్వు 100 లెవెల్లో ఉన్నావు అనుకో, నువ్వు వీలైతే ఇంకా నువ్వు 70-60% లెవెల్లో ఉన్న పిల్లలను చేసుకో. కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒక మర్యాద తెలిసిన వాళ్ళు ఉంటారు. అటువంటి పిల్లలు మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మనం 100 లెవెల్లో ఉండి 200 లెవెల్లో ఉన్న పిల్లలను చేసుకున్నాం అనుకో, వాళ్ళకి ఎప్పుడు మనము అమ్మ బిడ్డ చెప్పు, అమ్మ కోడలా అని చెప్పేసి అని బాంచనని బతకవలసి వస్తుంది, అల్లుడికైనా బిడ్డకైనా. మొన్న నేను ఒకటి చూసి ఒక దగ్గర ఒక అమ్మాయి పూజ మీద కూర్చుంది, అత్తను ఎట్లా పిలుస్తుంది తెలుసా? ఇట్లా అని పిలుస్తుంది, ఏదో కావాల్సి ఉంటే. నోరు లేదా అత్తమ్మాయిగా రానాలి కదా. తీరా తెలుసుకుంటే ఏంది, ఆమె రిచ్ అట, ఆ పిల్ల రిచ్ అట. అగో రిచ్ అంటే గట్టు ఉంటది. గటువంటి వాళ్ళతోటి మనకు ఏమైనా లైఫ్ ఉంటుందా? అదే మిడిల్ క్లాస్ పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకోండి. ముఖ్యంగా నా తెలియక అడుగుతా, ఈ రిచ్లే ప్రేమలు ఉంటాయా? ఈ రిచ్లే సర్వసుఖాలు ఉంటాయా? మిడిల్ క్లాస్ వాళ్ళు, ఈ పేద పిల్లలు వాళ్ళ దగ్గర సుఖ సంతోషాలు ఉంటాయా? వాళ్ళేమో బంగారాన్నం తింటారు, వీళ్ళేమో ఉట్టాన్నం తింటారా? ఫస్ట్ ఈ మైండ్ సెట్ మార్చండి. మనము హ్యాపీగా ఉండాలి, మన పిల్లలు హ్యాపీగా ఉండాలంటే మన లెవెల్ తగ్గట్టుగానే చూసుకోవాలి. అత్యాశకు పోకండి, అతిగా పోకండి, బజార్లో పడకండి. ఓకే.